ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు నిత్యాన్నదానంలోని భాగంగా శ్రీ కొనిజేటి మాలాద్రి వరలక్ష్మి మరియు వెంకటబాల సూర్య రామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా మరి ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కొనిజేటి మాలాద్రి గారు. మరి ఆయన అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు. అదేవిధంగా ఈరోజు దాత ఎవరంటే ఇన్నమూరి హరికుమార్ గారని. మరి ఆయన ప్రతీ నెల ఒకరోజు మనకి అన్నప్రసాదానికి వితరణ చేస్తున్నారు. అన్నప్రసాదానికి మనకి డబ్బులు ఇస్తున్నారు. మరి ఆయనకి వారి కుటుంబ సభ్యులు కానీ ఆయనకి కానీ మంచి ఆరోగ్యం ఉండాలని, మరి ఆయన ఉద్యోగంలోనూ వాళ్ళ ప్రమోషన్లోనూ ఆ బిడ్డల ఉద్యోగాల్లోనూ బిడ్డల చదువుల్లోనూ అన్నింటిలోనూ ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండాలని మరి ఇన్నమూరి హరికుమార్ గారు ఈ చారిటబుల్ ట్రస్ట్ ఓపెనింగ్ కానించి ఇప్పటి వరకు కూడా మరి ఎడవకోకుండా ప్రతి నెల ఒక రోజు అన్నదానానికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. మరి అలాగే ఈ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు నెలకు రోజు మరి ఈ పేదలకు అన్నదానానికి నెలకు రోజు వితరణ ఇస్తే మరి చాలా ఇంకా బాగా ఉంటుందని, ఇంకా ముందుకి కొనసాగుతుందని, మరి అదేవిధంగా మరి ఈ వీడియో చూసిన వారు కానీ ఈ గ్రూప్ సభ్యులు కానీ ఎవరైనా ప్రతి నెల ఒకరోజు మరి ఎంతో కొంత చేస్తే ఇంకా ముందుకి వెళ్ళే భాగ్యాన్ని మరి ఆ పరమేశ్వరుడు మనకు కలిగిస్తాడు. అదేవిధంగా అన్నదానానికి మించిన దానం లేదు. మరి అటువంటి దానంలో మరి ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి ఇంకా ఎవరైతే ప్రతి నెల ఎడవకోకుండా ప్రతి నెల మరి ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నప్రసాదం కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే వారందరి కుటుంబాల బాగుండాలని, అదేవిధంగా ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు కానీ ఏ సందర్భాలు కానీ గృహప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ ఏ సందర్భాల్లో మంచి పనులు ఏం మొదలెట్టినా వాళ్ళందరికీ భగవంతుడు ఆశీస్సులుండి ఇంకా ముందుకు సాగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఎవరైనా దాతలు ఉన్నా లేకపోయినా నిత్యం అనుదినం అన్నప్రసాదం సాగిస్తున్న మరి కొనిజేటి మాలాద్రి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అదేవిధంగా ఆయన చేస్తున్న ప్రతి వ్యాపారం ముందుకెళ్ళాలని, ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేపట్టి ఇంకా అనేక మందికి ఈ అన్నప్రసాదం అందేలాగిన ఆ పరమేశ్వరుడు మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ ఆ భాగ్యాన్ని కలగజేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అన్నప్రసాదంలోకి వెళ్ళే ముందర కాశీ అన్నపూర్ణ మాతనే వాసవి మాతను ఒకసారి ప్రార్థించుకుని మనం భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, 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 వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో 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 ఓకే. వడ్డించండి వచ్చేస్తాను. వడ్డించండి, తీసుకోండి, ప్లేట్ తీసుకోండి. తొందరగా వస్తాం, తొందరగా రండి. మీరు ఆ 1 గంటకు వస్తే ఎలాగండి? 1:30 క్లోజ్ చేస్తామని చెప్తున్నాం కదా, తొందరగా వచ్చేసేయండి. మీరు వచ్చేసి అక్కడ ఉంటే ఎలాగండి? ఇక్కడికి వచ్చేస్తే తొందరగా పెట్టేస్తాం కదా. మాకు బోల్ పనులు ఉన్నాయి, నిమిషం గాలి లేకుండా కష్టపడుతున్నాం మేము. మరి మీరు తొందరగా వచ్చేస్తే తొందరగా మేము వెళ్ళడానికి బాగుంటుంది. మీ ముందుగానే మీ వెనకగానే ఎవరన్నా తాగుపోతుంటే మాత్రం గేట్ బయటికి గెంటేయండి, లేదా మాకు చెప్పండి, మేము గెంటేస్తాం. అది తాగితే మాత్రం బయటికి గెంటేయండి. అన్నం ఎంత కావాలో అంత పెట్టించుకోండి, ఎన్నిసార్లు అయినా పెట్టించుకోండి, ఎంతమందికి అయినా పెడతాం. మీరేం కంగారు లేదు, మనస్ఫూర్తిగా తినండి, కడుపు నిండా తినండి. ఎన్నిసార్లు అయినా ఎంతైనా పెడతాం, ఎంతమందికి అయినా పెడతాం. మరి అది గమనించుకొని మీరు అన్నం మాత్రం వెయిట్ చేయకండి, డ్రమ్ములో మాత్రం పడేయద్దు. ఫ్లోరింగ్ మీద మాత్రం మీరు కూర్చునే ప్లేస్లో పచ్చిమిరకాయ తొక్కలు కానీ ఉల్లిపాయ తొక్కలు కానీ ఏమీ కింద ఎత్తకే కుదరదు.